మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. కుంభరాశి జాతకులు, దరిద్రం తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కలగాలి అన్నా, అప్పులు తీరిపోయి డబ్బుల మూటతో అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అన్నా, ఈ యొక్క మార్గశిర మాసంలో కేవలం ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. మీ జీవితం మొత్తం మారిపోతుంది. కష్టాల సుడి గుండాల నుండి బయటపడతారు. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ప్రాచీనమైన పరిహారము. ఖచ్చితంగా ఇలా చేస్తే గనక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే మనము ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు. ఒక సమస్య తొలగింది అంటే ఇంకొక సమస్య వచ్చి కూర్చుంటుంది. ఆర్థిక పరంగా కష్టాలు. ఎంతో ధనం వృధాగా ఖర్చు అయిపోతుంది. మా సంపాదన పెరగడం లేదు. మాకు సంపాదన అసలు రావడమే లేదు. 1 రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతున్న కుంభరాశి జాతకులకే ఈ యొక్క వీడియో అండి. మీరు ఇలాగా నియమ నిబంధనలతో ఈ పరిహారం చేస్తే గనక అందులోన్న మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన కళ్ళు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే గనక మీ యొక్క కష్టాలు పటాపంచలైపోతాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఈ యొక్క మార్గశిర మాసంలో ఏదేని శుక్రవారం తిథి లేదా ఏదేని ఆదివారం తిథి నాడు ఈ పరిహారం పాటించండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ పరిహారం అయినా కూడా మనం పాటిస్తున్న విషయమో నర మానవుడికి తెలియకూడదు. ఎందుకు అంటే గనక నరదృష్టి ప్రభావమే మన జీవితంలో అష్ట కష్ట దరిద్రాలకు మూల కారణము. ఆ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే అమ్మవారు ఇంటికి వస్తుంది. ఈ యొక్క మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైందండి. మీరు నమ్మకంతో అమ్మవారిని కొలిస్తే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణించి తీరతారు. కుంభరాశి జాతకులు ఈ యొక్క మార్గశిర మాసంలో ఏదేని ఆదివారం లేదా శుక్రవారం తిథి నాడు అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో ఈ పరిహారం పాటించండి. ఈ పరిహారానికి కావాల్సింది ఒక మట్టి పాత్ర కావాలి. గుర్తుపెట్టుకోండి, మరలా ఈ యొక్క పాత్రను మనం ఉపయోగించము. కావున మట్టి పాత్ర చిన్నది అయినా పెద్దది అయినా తీసుకోండి. అమ్మవారి పటం ముందు ఈ యొక్క పాత్రను ఉంచండి. అందులో గుప్పెడి కన్నా ఎక్కువగా కొంచెం ఉప్పును వేయండి. కల్లు ఉప్పు మాత్రమే పరిహారానికి ఉపయోగించాలి. ఎందుకు అంటే గనక మెత్తని ఉప్పుతో చేసే పరిహారం మనకి ఫలితాన్ని కలగచేయదు. కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. కేవలం ఆ ఉప్పు తీసుకోండి. గుప్పెడి కన్నా ఎక్కువ ఉప్పు వేయండి. అలాగే ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించడానికి ఈ పరిహారం చేస్తున్నాము. కావున 1 రూపాయి బిళ్ళ కానీ, 2 రూపాయల బిళ్ళ కానీ, 5 రూపాయల బిళ్ళ కానీ చిల్లర నాణ్యాలతోనే ఈ యొక్క పరిహారం పాటించాలండి. ఆ చిల్లర నాణ్యాన్ని అందులో ఉంచండి. దాని మీదుగా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఈ యొక్క పాత్ర చేతిలోకి తీసుకుని మీ యొక్క కష్టం, మీ యొక్క బాధ, మీ యొక్క శ్రమ ఏదైతే మిమ్మల్ని చుట్టుముట్టి మానసికంగా ఆందోళన కలిగిస్తుందో ఆ సమస్య అమ్మవారికి విన్నవించుకోండి. ధనం రావాలని, కష్టం పోవాలని, సమస్యల నుండి బయటపడాలని, అప్పుల ఊబి నుండి బయటకు రావాలని మీ సమస్య ఏదైనా అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ యొక్క పాత్రను అమ్మవారి ఫోటో ముంగిట అలాగే ఉంచేయండి. రాత్రంతా కూడాను మీరు ఏ రోజు చేసినా ఒక రాత్రంతా కూడాను అమ్మవారి పటం ముందు ఆ యొక్క పాత్ర విడిచిపెట్టండి. మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క ఉప్పు పాత్రను చేతులకు తీసుకొని మీరు ఇంటి నుండి దూరంగా బయటకు రండి. ఎక్కడైనా
ఎవరైనా సరే ఏదైనా చెట్టు మొదటికి రండి. వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, తులసి చెట్టు తప్ప మీరు ఏ చెట్టు వద్దకైనా వచ్చి గోతిని తీసి అందులో పాత్రను ఉంచి మీరు పాతి పెట్టాలి. ఖచ్చితంగా పాతి పెట్టాలండి. ఇలా పెట్టి వెనుదిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్లిపోండి. ఈ యొక్క పరిహారాన్ని ఈ నియమాలతో తప్పక పాటించండి. ఈ పరిహారం చేసే రోజున ఇంట్లో నీసు తినకూడదు. అలాగే స్నానం చేశాకే ఈ యొక్క పరిహారం పాటించాలి. ఈ నియమాలు పాటించండి. ఆడవారు అయితే గనక ఆ 5 రోజులు తప్పించి ఎప్పుడైనా ఈ పరిహారం పాటించొచ్చు. కుంభరాశి జాతకులు ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం పాటిస్తే గనక అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు తప్పక మీకు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.